ట్రూత్ క్రానికల్స్ అనేక సిరీస్కి మీ అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. సో గతంలో మనం నేర్చుకున్న విషయం ఏంటి అంటే దేవుని యొక్క లక్షణాలు కొన్ని నేర్చుకున్నాం. దేవుడు ఉన్నాడనడానికి కావాల్సిన కొన్ని ఆధారాలు మనం తెలుసుకున్నాం. కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో, టెలిలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో, మారల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. సో దీంట్లోంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ ఇలాంటి వాటి నుంచి దేవుడు చాలా పవర్ఫుల్ గాడ్ అనేది అర్థమవుతుంది. టెలిలాజికల్ ఆర్గ్యుమెంట్ నుంచి గాడ్ ఈజ్ ఇంటెలిజెంట్ అని అర్థమవుతుంది. సో మారల్ ఆర్గ్యుమెంట్ నుంచి మనకి ఏమర్థమవుతుందంటే గాడ్ ఈజ్ గుడ్ అని అర్థమవుతుంది. అంటే మనం ఏం చెప్తున్నామంటే గాడ్ ఈజ్ బోత్ గ్రేట్ అండ్ గుడ్ అనే విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు మంచోడే కానీ శక్తి లేనివాడు అనుకోండి, అది ఏం ఉపయోగపడదు. దేవుడు శక్తి కలిగినాడు కానీ మంచోడు కాదనుకోండి, హిట్లర్ లాగా శాడిస్ట్ అనుకోండి, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. కాబట్టి దేవుడికి రెండు గుణాలు ఉండాలి, ఈజ్ బోత్ గ్రేట్ అండ్ గుడ్. కాబట్టి బోత్ గ్రేట్ అండ్ గుడ్ అనే కాన్సెప్ట్ని బైబిల్ చాలా స్పష్టంగా మనకు మాట్లాడుతుంది. కాబట్టి ఎలాంటి దేవుడు ఉండాలి అని చెప్పిన గుణాలు ఏమైతే ఉన్నాయో అది బైబిల్లో సంబంధించిన దేవునికి కరెక్ట్గా సెట్ అయ్యే గుణాలు మాత్రమే మీకు కనబడతాయి. అందుకని బైబిల్లో ఉన్న దేవుడు మనం రేషనల్ థాట్తో నుంచి లాజికల్గా మనం ఆలోచించిన దేవుని యొక్క లక్షణాలు ఏమై ఉంటాయి అని పోలిస్తే అది బైబిల్లో ఉన్న దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది అనే విషయం మనం గమనించాలి. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు ఉండాలి? ఇది చాలామందికి ఉన్న ప్రశ్న. ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఇంకా కొన్ని దేశాల్లో కూడా చాలామంది దేవుళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి బహుదేవత వాదన ఉంది. సో పోలిథిజం అని అంటాం, మెనీ గాడ్స్ అనే కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఒక విషయం మనం గమనించాలి, అదేంటంటే దేవుడు ఎంతమంది దేవుళ్ళు ఉంటారు అని అంటే ఖచ్చితంగా ఒక దేవుడే ఉండాలి. సో మతాల మీద అవగాహన ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఫిలాసఫీని కొంచెం జాగ్రత్తగా ఆలోచించిన దేవుడు ఒక్కడే అనే విషయం చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఎట్లా అంటారా అని అంటే దేవుడు అపరిమితుడు అనే మాటలు మనం మాట్లాడతాం. అంటే గాడ్ ఇస్ ఇన్ఫైనైట్ అని అంటాం. సో ఎన్ని ఇన్ఫైనైట్స్ ఉంటాయి అనేది ప్రశ్న. ఇప్పుడు అపరిమితాలు ఎన్ని ఉంటాయి ఆలోచించండి, ఎన్ని ఉంటాయి? మీరు ఏం చేస్తారంటే ఎన్నెన్నో ఉండొచ్చు అన్నారనుకోండి, లేకపోతే మీరు రెండు అపరిమితాలు ఉన్నాయి అని చెప్పడానికి ట్రై చేశారనుకోండి. సో మీరు అప్పుడు ఏం చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్డు తీసుకొని ఒక గీత గీయండి, ఇది ఒక లైన్, ఇంకో గీత గీయండి, సెకండ్ లైన్ అన్నాం. కాబట్టి ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్ అని మీకు ఎట్లా తెలిసింది? ఎందుకంటే ఒక లైన్ ఇక్కడితో స్టార్ట్ అయ్యి ఇక్కడితో ఎండ్ అయింది, అది కాకుండా మళ్ళీ ఇంకో లైన్ ఇక్కడితో స్టార్ట్ అయ్యి ఇక్కడితో ఎండ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది కాకుండా ఇది అని సెకండ్ ఆ పార్ట్ అని అన్నారు అని అంటేనే ఇంకో బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ దేవుడు అంటే నిర్వచనం బై డెఫినేషన్ అంటే గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్, దేవుడు అపరిమితుడు, అంటే ఆది అంతం ఉండదు. కాబట్టి ఒక గీతను ఇలా గీసి ఇది ఆగిపోయింది ఇంకో గీతాన్ని పెట్టడానికి ఉండదు. అందుకని రెండు అపరిమితాలు ఉండవు. కాబట్టి ఒక అపరిమితమే ఉంటుంది. ఎందుకంటే మొదలు ఆది అంతం లేనివాడు ఒకడే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది ఉంటారు అని అంటే ఒకడే ఉంటాడు. ఈవెన్ దేవునికి ఇంకోటి కూడా చెప్తాను, అదేంటంటే దేవుడు ఇంకో దేవుడిని తయారు చేయగలడా? ఒకవేళ ఈ దేవుడికి ఇంకో దేవుడిని కానీ తయారు చేస్తే అప్పుడు ఈ దేవునికి కారకమైన వాడు ఆ దేవుడు అవుతాడు. అప్పుడు ఆయన గొప్ప దేవుడు అవుతాడు, పెద్ద దేవుడు అవుతాడు. మరి ఆయన ఎవరు సృష్టించారు? ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రశ్న. కాబట్టి ఇక్కడ మనం ఒక పాయింట్ ఆలోచించాలి, అదేంటంటే ఒక దేవుడు ఇంకో దేవుడిని తయారు చేయగలడా? దేవుడు ఇంకో దేవుడిని తయారు చేయగలడా అంటే అవ్వదు. ఎందుకంటే ఒకవేళ ఒక దేవుడు ఇంకో దేవుడిని ఏ అనే దేవుడు బి అనే దేవుడిని తయారు చేస్తే ఈ బి అనే దేవుడు ఏ అనే దేవుడి మీద ఆధారపడిన వాడు అవుతాడు. కాబట్టి అసలు దేవుడు అంటేనే నిర్వచనం ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నవాడు, ఎవరి మీద ఆధారపడ్డు. కాబట్టి అది డెఫినేషన్ అయినప్పుడు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు. కాబట్టి ఈ దేవుడు ఇంకో దేవుడిని కూడా తయారు చేయలేడు, అది కూడా సాధ్యం. అప్పుడు ఎందుకంటే ఈ దేవుడు ఆయన మీద ఆధారపడవలసి వస్తుంది. కానీ దేవుడు అంటే నేను నిర్వచనం ఆయన ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నవాడు. అందుకని బైబిల్లో చాలా స్పష్టంగా ఒక మాట ఉంది, అదేంటంటే ఆయన బయలుపరుచుకున్నప్పుడు, తన సత్యాన్ని బయలుపరుచుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట అంటే నేను ఎవరు, నీ పేరు ఏంటి అని అడిగాడు మోషే. అడిగితే ఆయన అన్నాడు నేను ఉన్నవాడును అని చెప్పే దేవుణ్ణి, ఐ యామ్ హూ ఐ యామ్. అంటే అర్థం ఏంటి? నా పేరు అడుగుతున్నావు, నువ్వు ఏం పేరు చెప్పను, ఏ లాంగ్వేజెస్లో చెప్పను, ఏ భాషలో చెప్పాలి, అసలు భాషను ఇచ్చిందే నేను, ఏ పదార్థం చెప్పాలి, పదార్థం ఇచ్చిందే నేను, ఎప్పుడు నుంచి అన్నానని చెప్పాలి, టైం ఇచ్చినోడే నేను. ఇవన్నిటికి సోర్సు ఏమీ లేనప్పుడు ఏముంది? అదే నేను, ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను అని చెప్పే దేవుడిని. ఏమీ లేనప్పుడు ఏది ఉందో అదే దేవుడిని అనేది చాలా స్పష్టంగా మనకి మాట్లాడుతూ ఉన్నాం.